ప్రతి ఎలక్షన్లో ఓడిపోయే కాంగ్రెస్ పార్టీ, డిపాజిట్లు లేకుండా ఓడిపోయే కాంగ్రెస్ పార్టీ లాస్ట్ 2 వారాలలో అబద్ధాలు చెప్పి, తప్పు మేనిఫెస్టోలు చెప్పి, 6 గ్యారెంటీలు ఇచ్చి 420 అబద్ధాలు చెప్పి వాళ్ళు లాస్ట్ మినిట్లో ప్రజలను మోసం చేసి గెలిచిండ్రు. సరే గెలిచినాక అరే పాతోడు వేండు, ఈ కొత్త ప్రభుత్వం మీద కొంచెం ఆశ పెట్టుకుండ్రు. గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎంతో ఆశ పెట్టుకుండ్రు. కొత్తోడైనా కొత్త ప్రభుత్వం అయినా ఎంతో అంతో చేస్తారని ఆశ పెట్టుకుండ్రు. ఏడాది అయిపోయాలే, సంబురాలు చేసుకున్నారు. ఎందుకు సంబరాలు చేసుకుండ్రు? ఎందుకంటే ఒక్క ఏడాది మేము పాలించాము, ఇంకా ప్రభుత్వం పడిపోలేదు. అబద్ధాలు చెప్పినా గ్యారెంటీలు పెట్టుకోకుండా కూడా మేము ఏడాది సక్సెస్ఫుల్గా పాలించినాము, ప్రభుత్వం పడిపోకుండా అని సంబరాలు చేసుకుండ్రు. మొన్న రైతు పండుగలంట. రైతు పండుగలు చేసుకుంటే రైతులు చేసుకోవాలయ్యా, రాజకీయ నాయకులు కాదు, రాజకీయ పార్టీలు కాదు. రైతు పండుగ చేసుకున్నారు. రైతుల ఇంట్లో దుఃఖం ఉంటే మీరు పండుగ ఎట్లా చేసుకుంటారు? మీరు ఆ 6 గ్యారెంటీలు జ్ఞాపకం ఉన్నాయా? రైతాంగానికి ఏం చెప్పిండ్రు? రుణమాఫీ చేస్తా అన్నారు, డిసెంబర్లో అన్నారు. డిసెంబర్ అంటే ఈ డిసెంబర్ కాదు, పోయిన డిసెంబర్లా. తర్వాత జనవరి అన్నారు, మార్చ్ అన్నారు, ఇంకా ఎలక్షన్స్ కానన్నారు, బడ్జెట్ కానన్నారు. నెల నెల నెల. ఇప్పుడు ఎంతవరకు చేసిండ్రు? 50% కూడా చేయలేదు. అయితే అది అమలైనట్ట కాలేదు, ఫెయిల్. తర్వాత రైతాంగానికి మద్దతు ధర సరిపోతలేదు, మీకు 500 రూపాయలు ఇస్తా, ఇచ్చిండ్రా 500 రూపాయలు? లేదు. గీ బియ్యంకి ఇస్తా, గా బియ్యంకి ఇయ్యము, గీ వడ్లకి ఇస్తా, గా వడ్లకి ఇయ్యము, ఈ జిల్లాలు ఇస్తా, ఆ జిల్లాలు ఇయ్యము, ఇచ్చిండ్రా? లేదు, ఫెయిల్. మళ్ళా రైతు భరోసా ఏమైందయా? అది కూడా ఫెయిల్. ఈ రోజు రైతాంగం ఇంతో అంతో తృప్తిగా ఏమో నడుస్తుంటే అది 200% మోడీ ప్రభుత్వం వల్ల 25,000 కోట్లు మోడీ ప్రభుత్వం ఇక్కడ ఇచ్చి వడ్లు కొంటున్నందుకే ఇంతో అంతో రైతులు బతకగలుగుతుండ్రు. 2,400 రూపాయల యూరియా 300కి ఇస్తే అంటే 90% ఇచ్చినందుకే రైతులు బతకగలుగుతుండ్రు. ఈ రోజు రైతులు బతుకుంటున్నారంటే అది కేవలము అది కేంద్ర ప్రభుత్వము, మోడీ ప్రభుత్వం వల్లనే. మళ్ళా ధైర్యం అంటారు కేంద్రం ఏం చేస్తలేదు. మీరు ఏం చేస్తలేరు, చేసిందంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. యువకులకేమన్నారు? 5 లక్షలు ఇస్తాము. నాకు అది ఏందో కూడా అర్థమైతే లేదు. స్టూడెంట్స్కు 5 లక్షలు అంటే నెలకు 4,000, నిరుద్యోగులకు 4,000, విద్యార్థులకు 4,000. అది ఎక్కడ వస్తున్నాయి? 50 వస్తలేవు. మళ్ళా మహిళలకు 2,500 అంట, వస్తలేవు, ఫెయిల్. విద్యార్థులను ఫెయిల్ చేసింది మీరు, రైతాంగాన్ని ఫెయిల్ చేసింది మీరు. మహిళలకు వస్తున్నాయా 2,500? రాలేదు. మళ్ళీ ఏమొస్తున్నాయా? బస్ టికెట్లంట, అది కూడా సంతోషంగా ఉండరా? అరే బస్సులు మా పరిగిల గ్రామాలలో సెంట్రల్ గవర్నమెంట్ నిధులతోటి మంచి బ్రహ్మాండమైన బస్ స్టాప్ ఉంది, అటు ప్రజలు ఉన్నారు, టికెట్లు చేతులున్నాయి, ఉచిత టికెట్ చేతులున్నాయి, కానీ బస్సులు లేవు అక్కడ. అదే బస్సులు లేని దగ్గర ఉచితంగా బస్ టికెట్ ఇస్తే ఏం లాభం? ఊర్లలో ఒక బస్సు 4 ట్రిప్ చేసేది, ఇప్పుడు 1 ట్రిప్ చేస్తుంది. అది కూడా ఫెయిలే. ప్రతి దాంట్లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు పండుగ చేసుకుంటే రాజకీయ పండుగ. ఎందుకంటే 1 year ఆఫ్ సర్వైవల్, తాలియా బజావ్ తాలియా బజావ్, ఖుషి మనావ్ అంటే మంచిదే. నేను కూడా కంగ్రాచులేషన్స్ చెప్తాను ముఖ్యమంత్రి గారికి. ఏడాది పాలన అయిపోయింది, ఇంకా అట్లే ఉన్నారు, కంగ్రాచులేషన్స్. కానీ ప్రజలను లేకుంటే మీరు మిమ్మల్నే మోసం చేసుకోకండి. ఏంటంటే ఇది రైతు పండుగ, ఇది విద్యార్థుల పండుగ, ఈ పండుగలని మోసం చేసుకోకండి. మొన్ననే దిశ మీటింగ్ అయింది, అందులో ఎంపీలే చైర్మన్ ఉంటారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ రివ్యూ చేయాలి, మున్సిపాలిటీలను కూడా రివ్యూ చేయాలి. మున్సిపాలిటీలను రివ్యూ చేసినప్పుడు అడిగినాం ఏంటంటే అన్ని మున్సిపాలిటీలను చేస్తాము,
మీకు మున్సిపాలిటీకి నిధులు ఎంత వస్తాయి, మీ ఖర్చులు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మన ప్రజలు కట్టే మున్సిపల్ ట్యాక్స్ ఎంత ఇస్తుంది. ఒక్క మున్సిపాలిటీ అన్ని మున్సిపాలిటీది గతంతే కానీ ఒక్క మున్సిపాలిటీ సంఖ్య ఆదుకునేది. మొన్న వికారాబాద్ మున్సిపాలిటీలా ప్రజలు కట్టే పన్నులు అంటే హౌస్ ట్యాక్స్లు మన దుకాణ పన్నులు ట్రేడ్ లైసెన్స్ రెండు కలిసి 9 కోట్లు వస్తాయి. దానికి మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వము కనీసం 9 కోట్లు ఇవ్వాలి. 2 ఏళ్ల సంది పాత ప్రభుత్వం వస్తలేదు, కొత్త ప్రభుత్వం వస్తుంది. 2 ఏళ్ల సంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది? 0. మళ్ళా పైసలు వచ్చేటివి ఎక్కడన్నాయట, ఖర్చులు ఉన్నాయి కదా అంటే, ఎందుకంటే వాళ్లకు బాకీ ఉన్నారు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి బాకీ ఉన్నది ఆందానేమో 9 కోట్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి బాకీ ఉన్నది 8 కోట్లు. మళ్ళీ ఎట్లా నడిపిస్తుందయ్యా అని అడిగితే మున్సిపల్ కమిషనర్ను ఎట్లా నడిపిస్తుందంటే, కేంద్ర ప్రభుత్వం అమృత్ స్కీమ్ కింద 12 కోట్లు శాంక్షన్ అయినాయి, 6 కోట్లు వచ్చినాయి, ఇంకా 6 కోట్లు రేపో ఎల్లుండి వస్తాయి. అదే కాక 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి 3 కోట్లు వచ్చినాయి, ఇంకా 3 కోట్లు రేపు నెల లోపట వస్తాయి. అంటే ఏమన్నట్టు, ఈ రోజు వికారాబాద్ మున్సిపాలిటీ నడుస్తుందంటే మనం ప్రజలు కట్టిన ట్యాక్స్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అమృత్ స్కీము, మళ్ళీ ఇది రాష్ట్రము 0 ఇస్తుంది. ఇది వికారాబాద్ ఉదాహరణకు చెప్పింది, కానీ ప్రతి మున్సిపాలిటీ ఇదే పరిస్థితి. ఇప్పుడు ఎంత ధైర్యం ఉంది అంటేందుకు, రోడ్లు వేస్తే అవి సిఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి వస్తాయి, సెంట్రల్ రోడ్ ఫండ్ నుంచి. లేకుంటే స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు బాత్రూమ్ కలితే అది ఎంఎన్ఆర్, అది సెంట్రలే. ప్రభుత్వం దగ్గర చిప్ప ఖాళీ, బ్యాంక్రప్ట్ అయిపోయిన ప్రభుత్వము ఇప్పుడు అంటారు పండుగలు చేసుకుంటున్నారు, మీ నుంచి కేంద్రం ఏం చేస్తలేదు. ప్రతి ఒక్కటి కూడా ఈరోజు తెలంగాణ నడుస్తుందంటే కేంద్ర ప్రభుత్వం నిధుల వల్లనే నడుస్తుంది. ఎంతోమంది ఆశ ఉండే, పాతోడు పోయిండయా, దరిద్రం పోయిందంటే కొత్త అయినతోటి ఏమైనా మేలవుతుందా అంటే మేలైతే లేదు. ఇక్కడ అయినా కూడా నేనైతే తెలంగాణ కాంగ్రెస్ కంటే ఎక్కువ తప్పు పట్టేది ఆ ఢిల్లీ కాంగ్రెస్. ఎందుకంటే కాంగ్రెస్ చరిత్రలో మేనిఫెస్టో కమిటీ అని ఉంటుంది. మేనిఫెస్టో కమిటీ ఏం చేస్తుంది, అందులో కూడా ఇంత మేధావులు, కొంచెం వ్యవసాయం మీద తెలిసిన వాళ్ళు, ఆర్థిక పరిస్థితులు తెలిసిన వాళ్ళు, ఇండస్ట్రీ మీద అందరు ఉండి ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. కానీ మొట్టమొదలు కాంగ్రెస్ చరిత్రలో మేనిఫెస్టో కమిటీ కాదు, ఓ కిరాయికి తీసుకున్న ఎలక్షన్ స్ట్రాటజీస్ మేనిఫెస్టో తయారు చేసిండ్రు. నువ్వు ఈ గ్యారంటీ ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, ఈ గ్యారంటీ ఇస్తే వాళ్ళు ఓటేస్తారు, ఈ గ్యారంటీ ఇస్తే మహిళలు ఓటేస్తారు అని ఎలక్షన్ స్ట్రాటజీస్ చేసిన మేనిఫెస్టో. అంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. అదే కాక మీరు చూస్తున్నారు పార్లమెంట్లో ఏమవుతుందో. దేశాన్ని కాపాడేటోళ్ళు మోడీజీ అయితే, దేశాన్ని అమ్ముకునేటోడు ఎవరో నిరూపించబడింది. ఆ హిండెన్బర్గ్ తోటి, ఆ సోరోస్ తోటి, వీళ్ళందరితోటి, అమెరికా విదేశీయులతోటి కుంభక్కయ్యి ఎట్టి పరిస్థితి నేను దేశాన్ని అమ్ముకుంటేందుకు కూడా తయారు, కానీ నేనైతే ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కావాలని ఆయన రాహుల్ గాంధీ గారు. మీరు చూస్తున్నది ఏమైందో, ఇంత దిగజారిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ప్రజలకు హర్యానానైనా హర్యానాలో వాళ్ళు అసలుకు మనకు ఛాన్సే లేదన్నారు. వాళ్ళు మిఠాయి డబ్బాలు, లడ్డూలు, జిలేబీలు రెడీ పెట్టుకున్నారు, ఓడిపోయినరు. ఇక్కడ కూడా అంతే, మహారాష్ట్రలో ఓడిపోయినరు. అంటే భారతీయులకు, భారతదేశం మీద ప్రేమ ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒకటే దిక్కు చూస్తుండ్రు. దేశభక్తులు, దేశ జాతీయవాదం ఉన్నోళ్ళు వీళ్ళు, దేశం ద్రోహం చేసేటోళ్ళు కాంగ్రెస్ పార్టీ. అందుకే తెలంగాణ తప్పనిసరి కూడా మన ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఎంత తప్పులు చేద్దాము, ప్రజల దగ్గర పోదాము, ఊరు తిరుగుదాము. వచ్చే ఎన్నికలు లోకల్ బాడీస్ ఉంటాయి, సర్పంచ్ ఎలక్షన్స్ ఉంటాయి. తప్పనిసరిగా మనం ప్రతి ఒక్క సీట్ల నిలబడదాం, గెలుద్దాము. వచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. భారత్ మాతాకి